హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మిస్ టీమీ రాజీ. ఈరోజు మన ఛానల్లో చూపించే రెసిపీ చాలా టేస్టీగా తక్కువ మసాలాతోటి ఈజీగా మిల్లీ మేకర్ పలావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ మిల్లీ మేకర్ పలావ్ ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా గ్యాస్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి అంతా వీటైన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి. దాల్చిన చెక్క, అలాచి పువ్వు, బిర్యానీ ఆకు, 2 లవంగాలు, యాలక్కాయలు, కొంచెం జీలకర్ర వేసేసి ఒక 1/2 కప్పు వరకు జీడిపప్పు కూడా వేసేసుకొని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 1/2 కప్పు వరకు ఆనియన్స్, 2 పచ్చిమిర్చి ఇలాగ సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక బంగాళదుంప, 2 టమాటాస్ కూడా ఇలాగ సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా నేను ఒక 1/2 అవర్ వరకు బియ్యం నానబెట్టి ఉంచుకున్నానండి. బియ్యం అనేది మనం అంతే కనుక పలావ్ రెసిపీ అనేది పొడి పొడిలాడితే చాలా బాగా వస్తుంది. నేనైతే ముందుగా ఒక 2 కప్స్ వరకు బియ్యం తీసుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్నాను. తర్వాత బియ్యం ఎంత వేసేసిన తర్వాత కొంచెం పుదీనా, కరివేపాకు వేసాను. తర్వాత ముందుగానే వేడి నీళ్ళు ఉడికించి పెట్టుకుని మిల్లీ మేకర్స్ వేసానండి. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసాను. ఇప్పుడు 2 కప్పులు రైస్కి 3 కప్పులు వాటర్ పోసేసుకొని దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఎంత ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఆవిరంతా తీసేసిన తర్వాత నేను మూత తీసి చూపిస్తానండి. మిల్లీ మేకర్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. మీరు వాటర్ కనుక పర్ఫెక్ట్గా పోసారంటే కనుక పలావ్ అనేది మనకి పొడి పొడిలాడితే చాలా బాగా వస్తుందండి. ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోస్తే కనుక మనకి అన్నం అనేది చాలా పర్ఫెక్ట్గా బాగా ఉడుకుతుంది, పొడి పొడిలాడుతూ ఉంటుందండి. ఈ మిల్లీ మేకర్ పలావ్ అయితే కర్రీ ఏం లేకుండా ఇంతే తినేయచ్చండి, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. అంతేకాకుండా తక్కువ మసాలా వేస్ట్ చేశాను కదా, చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించింది కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీకు తెలిసిన వరకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి రెసిపీ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.